నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఏపీలో పథకాల అమలుపైన చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తాము అని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు విషయంలోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక్క బిడ్డకే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ పథకం అమలుపైనే నెలకొన్న సందేహాలను లోకేష్ తొలగించారు. తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అందిస్తాము అని సూపర్ 6లో చెప్పింది టీడీపీ. ఈ సూపర్ 6 పథకాల వలన టీడీపీకి గెలుపు సాధ్యమైంది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ 6లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలుపైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్ధిదారుల ఆధార్కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకాల అమలు గురించి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అమలు చేస్తాము అని స్పష్టం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తాము అని చెప్పారు. తల్లిదండ్రులు మేధావులతోనూ చర్చలు జరిపిన తరువాత విధి విధానాలు ఖరారు చేస్తాము అని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదు అని లోకేష్ స్పష్టం చేశారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదని తెలిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ పరీక్షల వలన పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని అన్నారు. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వలన విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారని అన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు నేడు పథకం వలన పెద్దగా ప్రయోజనం కనిపించలేం లేదు అని లోకేష్ వెల్లడించారు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది అని ఆయన ప్రశ్నించారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.